హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తీక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం పీసీ ల్యాప్టాప్ కొనేటప్పుడు స్పెసిఫికేషన్స్ చూస్తాం. అందులో స్టోరేజ్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి హెచ్డిడి, ఇంకోటి ఎస్ఎస్డి. సో ఈ హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి అంటే ఏంటి, ఇవి ఎలా వర్క్ చేస్తాయి, ఏ వర్క్ చేసే వాళ్ళు ఏది తీసుకోవాలనే దాని గురించి, అలాగే పర్ఫార్మెన్స్ అండ్ ప్రైస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అండ్ ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. హెచ్డిడిలో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. ఇందులో ఒక డిస్క్ ఉంటుంది, అది రొటేట్ అవుతూ ఉంటుంది. దానిపైన ఒక ఆర్మ్ ఉంటుంది. ఇది డాటాని రీడ్ అండ్ రైట్ చేస్తుంది. ఈ డాటా ట్రాన్స్ఫర్ అనేది బిట్స్లో జరుగుతుంది. బిట్స్ అంటే బైనరీ వాల్యూ. బైనరీ వాల్యూ అంటే జీరోస్, వన్స్. ఈ డిస్క్ కొన్ని మిలియన్ బైనరీ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఈ డిస్క్ ఏదైతే రొటేట్ అవుతుందో దీన్ని మ్యాగ్నెట్తో చేస్తారు. అండ్ ఎస్ఎస్డిలో మూవింగ్ పార్ట్స్ ఉండవు. ఇందులో ర్యామ్ లాగా చిప్స్ ఉంటాయి. ఇది డాటాని చిప్స్లో స్టోర్ చేసుకుంటుంది. ర్యామ్లో ఉన్న డాటా ఆఫ్ చేయగానే డిలీట్ అయిపోతుంది. అదే హెచ్డిడి, ఎస్ఎస్డి, రోమ్లో పర్మనెంట్గా డాటా స్టోర్ అవుతుంది. వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, ఫోటోషాప్, వీడియో రెండరింగ్ అండ్ ప్రీమియర్ ప్రో ఇలా యూస్ చేసేవాళ్ళు వర్క్ స్పీడ్గా అవ్వాలంటే ఎస్ఎస్డి తీసుకోండి. అండ్ హోమ్ పర్పస్ కోసం అయితే లైక్ ఎంఎస్ ఆఫీస్లో వర్క్ చేయడం, మూవీస్ చూడడం, చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అయితే మీకు హెచ్డిడి సరిపోతుంది. ఎస్ఎస్డి కంటే హెచ్డిడి స్లోగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా 100 GB డౌన్లోడ్ చేసినప్పుడు హెచ్డిడి కంటే ఎస్ఎస్డి స్పీడ్గా డౌన్లోడ్ చేస్తుంది. హెచ్డిడిలో ఆర్పిఎం స్పీడ్ అని ఉంటుంది. ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్, అంటే డిస్క్ పర్ మినిట్ ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది అనేది ఉంటుంది. 5400 ఆర్పిఎం, 7200 ఆర్పిఎం అని ఇలా ఉంటాయి. 5400 ఆర్పిఎం అంటే డిస్క్ పర్ మినిట్ 5400 టైమ్స్ రొటేట్ అవుతుంది. అండ్ 7200 ఆర్పిఎం అంటే డిస్క్ పర్ మినిట్ 7200 టైమ్స్ రొటేట్ అవుతుంది. 7200 ఆర్పిఎం తీసుకుంటే హెచ్డిడిలో కూడా వర్క్ స్పీడ్గా చేసుకోవచ్చు. హెచ్డిడిలో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి వైబ్రేట్ అవుతుంది, సౌండ్ కూడా వస్తుంది. హీట్ అండ్ పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎస్ఎస్డిలో మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి వైబ్రేట్ కానీ సౌండ్ కానీ ఉండవు. హీట్ అండ్ పవర్ కన్జంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే హెచ్డిడి ప్రైస్ తక్కువగా ఉంటుంది, ఎస్ఎస్డి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో యాక్టివేట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.